అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రముఖ వాస్తు జ్యోతిష్యులైనటువంటి పండితులు శ్రీశైలం గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. 2024 క్రోధినామ సంవత్సరంలో ఉగాది సందర్భంగా రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఒకసారి గురువు గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం అండి. సో ఎలా ఉన్నారు గురువు గారు? చాలా బాగుందండి. సో గురువు గారు 2024 సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ద్వాదశ రాశిలో 6వ రాశి 2024 సంవత్సరం ఉగాది ఘడియ, అలాగే నూతన సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం. ద్వాదశ రాశిలో కన్యా రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో మనం జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ ఎవరు వస్తారో చూడండి. కన్యా రాశి వారి జాతక బలం ఎలా ఉంది, నూతన సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఎలా ఉంది, జాతక బలం, గ్రహ బలం, యోగ బలం, విద్యా బలం, వివాహ బలం, సంతాన బలం, కుటుంబ బలం ఎలా ఉందో చూడు. కన్యరాశి వారి జాతకంలో చెప్పాలంటే కానండి, రాధాకృష్ణుడు వచ్చిండు, అలాగే శివపార్వతులు వచ్చినండి. వారి జాతకంలో చూడాలంటే మాత్రం భద్రాచలం సీతారాములు వచ్చినండి వారి జాతక బలంలో. అలాగే వారి పేరు మీద షిరిడి సాయిబాబా వచ్చిందండి. కన్యరాశి వారి జాతకంలో చాలా వరకు మాత్రం అనుకూలమైన యోగం ఉన్నదండి వారి పేరు మీద. కన్యరాశి వారికి ముఖ్యంగా నవగ్రహాల్లో మాత్రం చాలా వరకు మాత్రం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. అందులో శని గ్రహం చాలా వరకు అనుకూలంగా ఉంది కాబట్టి మాత్రం శ్రమకారకుడు. ముఖ్యంగా మాత్రం శనిగ్రహం మంచి యోగంలో ఉందండి, 6వ స్థానంలో ఉంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలంగా. ముఖ్యంగా మాత్రం ఈ శనిగ్రహ యోగ బలాన్ని చూడాలంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానీ మాత్రం సంస్థలు కానీ వాటికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం మీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం కష్టపడి పనిచేసే వారికి మంచి యోగ బలం నడుస్తుందండి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కొందరు కష్టపడి చేసేవారు ఉంటారు, కొందరు ఇష్టపడి చేసేవారు ఉంటారు, కొందరు తెలివితేటలతో చేసేవారు ఉంటారు, కొందరు వారి జాతకం ఇతరుల మీద ఆధారపడి చేసేవారు ఉంటారు. ఎవరి తత్వం వాళ్ళది, ఎవరి నాలెడ్జ్ వాళ్ళది, ఎవరి అలవాటు వాళ్ళది. కాబట్టి ముఖ్యంగా వీరి జాతక బలానికి సోమరితనంతో ఉండేవారికి ఇబ్బందులు పడే అవకాశం ఉందండి కన్యరాశి వారికి. కానీ మాత్రం స్వతహాయుక్తంగా చేసేవారు కలిసి వస్తుంది వీరి జాతక బలానికి. వివాహ బలంలో కూడా కలిసి వస్తుంది. అలాగే సంసారంలో విడాకులు, చిక్కులు, చికాకులు, కోర్టు కేసులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. భూమి తగాదులు, అలాగే పొలం తగాదులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. కానీ వీరి జాతక బలానికి మాత్రం శివపార్వతులు వచ్చినాయి కాబట్టి వైవాహిక జీవితంలో బాగుంటుందండి. వివాహం కాని వారికి వివాహ విషయంలో కలిసి వస్తుంది. వివాహమైన వారికి ఏమైనా అపార్థాలు, చిక్కులు, చికాకులు ఉంటే తొలగిపోతాయి. నూతన గృహం కొనటం, వాహనాలు కొనటం ఖచ్చితంగా కలిసి వస్తే వీరి జాతక బలానికి. వ్యాపారస్తులకు తిరిగి ఉండదండి. కన్యరాశి వారికి అధిపతి వ్యాపారస్థానం. వారి జాతకానికి బుధుడు, రవి అధిపతి. వ్యాపారస్థానానికి అధిపతి అండి బిజినెస్, అది ఏదైనా సరే. వారు పిల్లిస్తో సహా విమానం వ్యాపారం చేసి కూడా వ్యాపారమే అంటారండి. రూపాయి వ్యాపారం చేసినా, కోట్ల వ్యాపారం చేసినా వ్యాపారమే అంటారు. కలిసి వచ్చే అవకాశం ఉంది. రవిగ్రహం అంటే మాత్రం ముఖ్యంగా మాత్రం కీర్తికారకుడు. ఏదైనా ఒక రకం కీర్తి సంపాదించుకునే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం ముఖ్యంగా మాత్రం చాలా వరకు ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుందండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు వెళ్ళిపోవాలంటే మాత్రం నవగ్రహాల్లో వీరి గ్రహాలు అనుకూలంగా ఉన్నా కూడా నరఘోష ఉంటుంది కాబట్టి వీరి జాతకానికి చూడాలంటే ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం సీతారాముని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. వీలైతే మాత్రం భద్రాచలం సీతారామచంద్రుల దర్శనం చేయాలండి. వీలు కాకుండా ఏదైనా రామాలయంలో దర్శనం చేయడం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలిసి వస్తాయండి. అలాగే శ్రీ క్రోధినామ సంవత్సరం మాత్రం చాలా వరకు కొన్ని గ్రహాల మూలంగా మాత్రం దేశరిష్ట యోగం, కాలరిష్ట యోగం కూడా చాలా వరకు ఉందండి. ఒక రాశికనే కాదు, అన్ని రాశి వారికి, అందరికీ ప్రజలకి దేశరిష్ట యోగం, కాలరిష్ట యోగం చాలా వరకు ఉంది. కాబట్టి ఎవరికి వారు కానీ మాకు సద్బ్రాహ్మణుని కానీ పండితుల్ని కలుసుకుని ఎవరికి వారు శాంతి చేసుకోవడం చాలా వరకు విశేషమైన ఫలితం కలిసి వస్తుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి. శుభం భూయాత్.